వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ లో హైడ్రా కూల్చివేతలు. తిరుమల కళ్యాణ మండపంలో నమాజ్ చేసిన ఓ వ్యక్తి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వచనం ఇచ్చిన వేద తిరుమల తిరుపతి పండితులు. ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న అసలు నిజాలతో అన్ని కోణాలను బహిర్గతం చేయాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, జీడబ్ల్యూఎంసీ నిధుల దుర్వినియోగం. సుల్తానాబాద్ పట్టణంలో కేడీసీసీ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, తిరుమలలో అపచారం చోటు చేసుకుంది. గతంలో కొన్నిసార్లు నిషేధిత వస్తువులైన మద్యం నుంచి ఎగ్ బిర్యానీ వరకు తిరుమలలో సేవించడం, తినడం వంటి ఘటనలు సైతం చోటు చేసుకుంటున్న పరిస్థితులు తిరుమలలోనే కనిపిస్తూ ఉన్నాయి. తిరుమలలోని తిరుమల కళ్యాణ మండపం ప్రాంగణానికి సమీపంలో ఒక ముస్లిం వ్యక్తి హజారా టోపీ ధరించి 10 నిమిషాల పాటు నమాజ్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ బృందం సంబంధిత సీసీటీవీ ఫుటేజ్ కారు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ను ఉపయోగించి ఆ వ్యక్తిని గుర్తించడానికి దర్యాప్తు ప్రారంభించింది. మంచిర్యాల అంతర్గం మధ్య గోదావరిపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల గోదావరి వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు రఘునాథ్ వెర్రవెల్లి మరియు జిల్లా అధ్యక్షులు నగరూరి వెంకటేశ్వర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడారు. గోదావరి మీద వంతెన నిర్మాణం వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి మీద వంతెన నిర్మాణాన్ని వెంటనే. భారత్ మాతా కీ కాంగ్రెస్ వెంటనే వెంటనే. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన వెంటనే. వద్దురా నాయన, వద్దురా నాయన. ఎమ్మెల్యే గారి మండి వైఖరి, ఎమ్మెల్యే గారి మండి వైఖరి. గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే. ఎమ్మెల్యే మొండి వైఖరి, ఎమ్మెల్యే మొండి వైఖరి, ఎమ్మెల్యే మొండి వైఖరి. గోదావరి రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే, గోదావరి నదిపై వంతెన నిర్మాణాన్ని వెంటనే. ఎమ్మెల్యే మొండి వైఖరి.
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ప్రభుత్వం ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 61 లక్షల అంచనా వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్యోతుల నవీన్ మాట్లాడారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 9వ వార్డు మరియు 4వ వార్డు సుధానగర్, లోటస్ కాలనీ, యాదవ నగర్లలో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణం కోసం 50 లక్షలతో చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. వర్షాకాలం ప్రారంభం దృష్ట్యా నగరంలో ఏబీసీ కేటగిరీలుగా ప్రాంతాలను ఎంపిక చేసిన అత్యవసర కాలనీలకు త్వరితగతిన పనులు పూర్తి చేసే పనిలో భాగంగానే శంకుస్థాపనలు చేపడుతున్నామని ఎమ్మెల్యే నాయని అన్నారు. కొబ్బరికాయ కొట్టిన అనాది కాలంలోనే పనులు పూర్తి చేస్తున్నామని, వర్షపు నీరు ఆగకుండా చూడాలనేదే మా బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే అధిక నిధులను మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో అండగా నిలిచిన సందర్భంగా జిల్లా మరియు నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశారు. ఒక్క నిమిషం ఆగే, కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇయ్యకులట్లా వెనక్కి జరుగు జాఫర్ భాయ్. థ్యాంక్ యూ ప్రజాపాలనలో భాగంగా 4వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ శంకుస్థాపనలు చేస్తూ వాటిని వర్షాకాలం రాకముందుకే కంప్లీట్ చేయాలనే ఆలోచనతోటి గత సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా రోడ్లు ప్రారంభించి వారము 10 రోజులలోనే అవి కంప్లీట్ చేసి ముందుకు పోవటం జరుగుతున్నది. మరి ఎక్కడెక్కడైతే నీళ్లు నిల్చుంటున్నాయో, ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలకు ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయో వాటిని ఏ కేటగిరీ, బి, సి కేటగిరీలు చేసి వాటిని ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా చేయటం ప్రయత్నంలో మేము ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగానే 4వ డివిజన్కు రావటం జరిగింది. ఈ 4వ డివిజన్లో కూడా 3 వర్క్లను ఇవాళ ప్రారంభించడం జరిగింది. మరి రోజు ఒక డివిజను, 2 డివిజన్లలో ప్రారంభోత్సవాలు కోట్ల రూపాయల కొద్ది రేవంత్ రెడ్డి గారు ఇలా వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఇక్కడ నాకు తెలిసి ఏ జిల్లాకు కూడా ఇవ్వలేదు కావచ్చు. అన్ని నిధులు ఇవ్వటం వలన ఇవాళ హనుమకొండలో ఎక్కడ కూడా నీళ్లు నిల్వకుండా 95% మీదనే నీళ్లు నిల్వకుండా చేయగలిగినాం అనేది ఈ సంవత్సరంన్నర కాలంలో నిజంగా సంతోషకరమైన విషయం. మరి ఇంకొక ఆ 5%ను కూడా అతి త్వరలోనే డివిజన్లలో మేము తిరుగుతూ, ఇక్కడ గతంలో మేము పాదయాత్రలు చేసినప్పుడు కానివ్వండి, ఇంకోటి మన గతంలో ఎలక్షన్లు గెలిచిన తర్వాత కూడా మేము డివిజన్లు కొన్ని తిరగడం జరిగింది. అక్కడ ఉన్న వాటిని కూడా మేము కోనసీమ జిల్లా రాజోలు జనసేన పార్టీ రాష్ట్ర నాయకుడిపై కేసు నమోదు. రాజోలు నియోజకవర్గం జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు. మైనర్ బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించాడని నెపంతో బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు ముద్దాడ రాకేష్ బాధితురాలిని వివాహం చేసుకోకుండానే ఆమెను లైంగికంగా అనుభవించటమే కాక తల్లి, అత్తతో కలిసి ఆమెను కొట్టి బెదిరించేవాడు. ఈ విషయం పెద్దల్లో పెట్టగా జనసేన నాయకుడు దిర్శాల బాలాజీ ఆమెను మెడ పట్టుకుని బెదిరించి రాకేష్తో వెళ్లిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరింపులకు గురి చేసినట్లు మైనర్ బాలిక ఫిర్యాదులో పేర్కొంది. చూస్తాము. నాకు ప్రభుత్వంగా
చాలా పలుకుబడి ఉంది, మీకు ఎలాగైనా సరే అంత చూస్తాం వెళ్ళకపోతే అని చెప్పి బెదిరించి వెళ్ళారు. మేము మేము చావు దగ్గర ఎవరో చనిపోయారని చెప్పి వెళ్దాం అనుకునేసరికి ఇతను వచ్చి చాలా గందరగోళం చేసి మమ్మల్ని బెదిరించి వెళ్ళారనమాట. వెళ్ళేసరికి మేము తర్వాత వెంటనే మేము మా మామయ్య వాళ్ళందరికి పెద్దలందరికీ ఫోన్లు చేసి చెప్పేసరికి ఇలాగ వచ్చారు అని చెప్పేసరికి సరే అండి చూసుకుందామని చెప్పేసి అన్నారు. నిన్న రాత్రి జరిగిన గొడవ అందరు సెటిల్మెంట్ అయిపోయింది. దిరిసెన బాలాజీ గారు రాత్రి మేము వద్దని చెప్పేసి అంటే వాళ్ళు 30 మంది వరకు కేసు పెట్టడానికి వెళ్ళారనమాట. ఇదిగోండి రాత్రి జరిగింది, నా మీద అటాక్ జరిగింది రాత్రి. ఇలాగా మేము ఒక దానిపైన మేము పని మీద వెళ్తుంటే నా మీద అటాక్ చేశాడు. ముద్దాడ రాకేష్ అని అటాక్ చేశాడు. అలా నా పేక చుట్టేసి చున్ని నేను ఎంత చూస్తానే లంజిదానా అంటూ నా మీద చాలా ఇబ్బందిగా మాట్లాడి చేసేసరికి మా మావయ్య గారు అడ్డొచ్చి నువ్వెవరు అంటావు ఒకరు దెబ్బేసేసరికి మా మామయ్య గారి మీద కేసు పెట్టడానికి అని చెప్పేసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ సరే వాళ్ళు కేసు పెట్టడం ఏంటి, మేము కూడా పెడతాం, మా మీద కూడా అటాక్ జరిగింది కదా అని చెప్పేసి మేము వెళ్ళాము. మేము వెళ్ళేసరికి వాళ్ళు 30-40 మంది దాకా తీసుకొని వచ్చారు. మాకు ఆ రోజు రాత్రి జరిగిన అటాక్ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా చెప్పారనమాట. బాలాజీ గారు నా మీద ఇలాగా కొట్టారు నన్ను అని చెప్పేసి అబద్ధం చెప్తేనే వాళ్ళు వచ్చి నువ్వు వాళ్ళ ఫోన్లో అన్న మాటలు ఏంటంటే ఇలాగ నువ్వు వచ్చేయి నేను వాళ్ళంతా చూస్తాను, నీకు ఏమైనా నీ వెనకాల నేను ఉంటాను, నువ్వు ఏదైనా పర్లేదు అని చెప్పేసి నువ్వు వచ్చేయి మేము చూసుకుంటామని చెప్పి కేసు దగ్గరికి వెళ్ళారనమాట. కేసు దగ్గరికి వెళ్ళేసరికి మేము కూడా వెళ్ళాము. వెళ్ళి 30-40 మంది దాకా తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చేసరికి మేము మాకు అక్కడ భయం వేసి మేము కూడా వెనక్కి తిరిగి వచ్చేసి 101కి 100కి ఫోన్లు చేసాము. ఇవిగోండి ప్రూఫ్స్. ఫోన్ చేస్తే ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు, అలాగే ఎవరు ఫోన్లు చేయలేదు, ఎవరు ఎత్తలేదు కూడా. బిజీ ఎంత చేసినా సరే బిజీ అని వచ్చింది. అలాగే మాకు బాలాజీ గారు ముద్దాడ రాకేష్ అనే వ్యక్తిగా కాక బాలాజీ అనే అతని మీద కూడా మాకు ప్రాణహాని ఉందని మేము అనుకుంటున్నాము. మాకైనా నాయకుడైన దిరిసెన బాలాజీ గారు రాత్రే 30-40 మందిని పోలీస్ స్టేషన్కి పంపించారు. ఇప్పుడు నైట్ మేము ఒక్కడమే ఉంటాం, మా ఇంటికి రావడానికి గ్యారంటీ ఏంటి? దిరిసెన బాలాజీ గారి మీద నాకు మా నాన్నకి మా కుటుంబ సభ్యులందరికీ ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించండి. సుల్తానాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ వెనకాల గల కేడీసీసీ నూతన భవనాన్ని కేడీసీసీ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ కోడూరు రవీందర్రావుతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వారు మాట్లాడుతూ 2.5 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమని, సుల్తానాబాద్ కేడీసీసీ బృందాన్ని అభినందిస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా సంఘాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటునివ్వాలని కోరారు. సొసైటీల ద్వారా రైతులకు లాభదాయకంగా ఉందని, వడ్ల కొనుగోలు సవ్యంగా జరుగుతుందని అన్నారు. బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణరావు గారికి, మోహన్ రావు గారికి, డీసీఓ శ్రీమాల గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ సింగిల్ విండో చైర్మన్లకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, అదే మా ఎమ్మెల్యేలకు కూడా చెప్పి అటువంటి ప్రాబ్లం కూడా చేస్తాం. తర్వాత బోనస్ గతంలో కూడా పెద్దపల్లి జిల్లా మొత్తం పెద్దపల్లి జిల్లా మొత్తంలో మాకు 114 కోట్ల బోనస్ వచ్చింది. ఇది సన్నవడ్ల బోనస్. అదే అలా మా నియోజకవర్గంలోనే దగ్గర 60 కోట్ల బోనస్ వచ్చింది పెద్దపల్లి దగ్గర రైతులకు సన్నవడ్ల బోనస్. మళ్ళీ ఇవాళ కూడా ఏసంగి బోనస్ ఎప్పుడైతే ప్రభుత్వం డిక్లేర్ చేసినాక మరీ ముఖ్యంగా ఓపీ వడ్లకు అంతకుముందు 2350, 2400 ఇస్తారు క్వింటల్. ఇవాళ 2800 క్వింటల్కి ఇచ్చి బాధతో జోక్కపోతా ఉన్నారు. మీరు రమేష్ కూడా ఆయన కూడా రైతు
తర్వాత మేల్ ఫీమేల్ వీళ్ళ మండలికి వెళ్ళి జమ్మికుంట ఇల్లంతకుంట హుస్నాబాద్ ఈ రమేష్ వాళ్ళ ప్రాంతంకి వెళ్ళి మా ప్రాంతం వచ్చింది 22 ఏళ్ల కింద మేల్ ఫీమేల్ కూడా మా ప్రాంతం అంతా 11 రకాల విత్తనాలు పెడతారు. ఇది నూజివీడు కావచ్చు, కావేరి కావచ్చు, గోదావరి కావచ్చు, తర్వాత సింజంట కావచ్చు, పేరు కావచ్చు, అంటే ఇట్లా చెప్పుకుంటే పయనీర్ కావచ్చు, 11 రకాల విత్తనాలు పెడతారు. ఫస్ట్ టైం రవీంద్ర అన్న అంటే మీకు కూడా దానిగా కొంత అవగాహన ఉండి ఉంటుంది, ఎందుకంటే ఒక రైతు బిడ్డగా. అయితే మేల్ ఫీమేల్ ఎక్కువ మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే పండుతుంది. అంటే రాష్ట్రం మొత్తంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ పండదు వేరే రాష్ట్రాల్లో పండదు. అది ఇక్కడ పండించి వాళ్ళు ఇక్కడ నుంచి నార్త్ అటు ఇటు అంతా ఇక్కడ నుంచెల్లే సప్లై అవుతుంది మనం పండించిన వాళ్ళు. అంతకుముందు ఎప్పుడైనా కూడా వాళ్ళే డామినేషన్ ఉండు రైతు మీద. రైతు ఒక 2 ఎకరాలు అడితే పోగా ఈయన కూడా కొద్ది రోజులు చేసిన చేయలేను ఇప్పుడు చేస్తున్నా. అయితే వాళ్ళు కూడా ఎకరం ఇచ్చి గిద్దే పో అని చెప్పారు. తర్వాత ఏమైనా పంట పోయినా ఏమైనా వైరస్ వచ్చి పంట వెళ్ళకుండా కూడా మనం వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు రైతులను ఇబ్బంది పెడతారు. ఎన్నోసార్లు నేను కలెక్టర్కు మంత్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం కొట్టాడిన సందర్భం. కానీ మొట్టమొదటిసారి రైతులకు ఎప్పుడైతే ప్రభుత్వం బోనస్ ప్రకటించిందో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని రకాల ఇవాళ ఒక్క క్వింటాల్ వాట్ల కన్నా 2000 నుంచి 4000 పెంచారు. 2000 రూపాయల నుండి 4000 రూపాయలు ఒక క్వింటాల్ పెంచారు. పెంచడంతో పాటు ఆయన కూడా ఇక్కడనే ఉన్నాడు కదా, నువ్వు ఏ కంపెనీ చేస్తున్నావు? నువ్వు కంపెనీ ఆ టాటా చేస్తున్నావు. ఫస్ట్ టైం రైతు దగ్గరికి వచ్చి ఏజెంట్లను వీళ్ళ ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చి దావతులు పెట్టి రైతులకు బదిలాడి మీరు బోనస్ అట్టే అటు పోకుండా ఇదే పెట్టారు అని చెప్పి ప్రతి రైతుకు ఎకరానికి 80,000 రూపాయలు అంత పంట రాకపోతే మేమే మీకు ఆ నష్టపరిహారం కట్టిస్తామని చెప్పి బాజాప్తా అగ్రిమెంట్ రాసి సంతకాలు పెట్టి రైతులకు ఇచ్చి మళ్ళీ ఈసారి ఆ దేవుని దేవాల పంట కూడా బాగా వెళ్ళింది బ్రహ్మాండంగా. రైతులు మా దగ్గరనైతే నాకు తెలిసి అంటే రాష్ట్రం అంతా వెళ్ళొచ్చు, మీ ఉమ్మడి జిల్లా అంతా వెళ్ళొచ్చు, కానీ మా దగ్గర మాత్రం నాకు తెలిసి నాకు 58 ఇయర్స్ ఉంటాయి. నాకు ఈ 45 సంవత్సరాల నుంచి ఇంత పంట నేను ఎన్నడూ చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా. ఇలా మా కాపులపల్లి నేను సంటలు పోతే 42 క్వింటాలు తినేవాళ్ళు. సన్నవాళ్ళు 42 క్వింటాలు అంటే నేను నమ్మలేదు. ఒక ఎకరాన 42 క్వింటాలు. ఆ రైతును పిలిపించి ఎన్ని ఎకరాలు మొత్తం లెక్క వేస్తే ఒక్క ఎకరానికి 60 బస్తాలు వెళ్ళాయి. మనం 70 కిలోల బస్తాలు 60 బస్తాలు 62 42 క్వింటాలు. అంటే మనం 32 క్వింటాలకే మనం సొసైటీ నుండి మనకు పర్మిషన్ ఉంది. మనకు 32 క్వింటాలంటే మా జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రతి రైతుకు 30 నుండి 35, 38, 40 కిలో ఇట్టలేదు. మళ్ళీ వాళ్ళకు 32 క్వింటాలు దాటి రైతు అమ్ముకోవాలంటే వేరు పేర్ల మీద అమ్ముకోవాల్సిన పరిస్థితి. దానికి కూడా మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం మా నియోజకవర్గం వస్తే దాన్ని కూడా వెసులుబాటు చేసి రైతుల వడ్లం ఇచ్చినాం, కటింగ్ లేకుండా చేసినాం. ఎక్కడ చిన్న ప్రాబ్లం లేదు. దానికి మా దగ్గర మీ బ్యాంకులు కూడా బాగానే పనిచేసారు, మీ సీఓలు బాగానే పనిచేసారు. మా దగ్గర ఐకేపీ సెంటర్లు ఎక్కడైతే మా మహిళా తల్లులు నడిపిన సెంటర్ ఉన్నారు అక్కడక్కడనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ కోఆపరేటివ్లు ఎక్కడ కూడా రాలేదు. కాబట్టి దీన్ని మున్ముందు కూడా ఇదే తరహాలో దీన్ని మెయింటైన్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మరి ఈ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అవకాశం కల్పించినటువంటి మీకు సత్యనారాయణ గారికి, అదేవిధంగా సోదరుడు శ్రీగిరి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సొసైటీలకు సంబంధించి మీరు 100% హెల్ప్ చేయండి. మా దగ్గర మా డీసీఓ గారు కూడా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టు ఇవాళ మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తేనె పసల నుండి మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్యాడీ కొనుగోలు సెంటర్లు మా దగ్గర ఏదైతే నడుస్తూ ఉందో తేనె మీరు అప్పుడు కోఆపరేటివ్ బ్యాంక్ చేసిన అప్పుడు కూడా మీరే ఉన్నారు, స్టేట్ చైర్మన్ కూడా ఉన్నారు మీరే. 2022, 23 సెంటర్లో మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. ఇది నా లెక్కలే కాదు, ప్రభుత్వ లెక్కలు. 2022, 23లో ఇవాళ మేము నిన్నటి వరకు మేము కొన్న రబీ సీజన్ ప్యాడీ ఏదైతే ఉందో దానిలో ఈ పెద్దపల్లి జిల్లాలో సగం కొన్నారు. అప్పుడు కొని మీరు అప్పుడు రైతులకు ఇచ్చిన పేమెంట్ మొన్నటి వరకు 26%, మేము ఇచ్చింది మా ప్రభుత్వంలో 85% రైతులకు పేమెంట్. అంటే తెలంగాణ రాష్ట్రంలోనే రైతుల దగ్గర ప్యాడీ ఎక్కువ కొని ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రైతుల అకౌంట్లలో ఉన్న డబ్బులు వేసినటువంటి పెద్దపల్లి జిల్లా ఈ స్టేట్లో ఫస్ట్. అంటే దానికి కలెక్టర్ గారు కృషి ఉంది,
మీ సీఓలు కూడా ఎంబడెంబడే డ్రగ్ షీట్లు తెప్పించడం, ఎంబడెంబడే దాన్ని ఆన్లైన్ ట్యాబ్ కొట్టడం, అంటే ఇవన్నీ ఒకళ్ళు చేస్తే ఇది కాదు కదా. ఇది అంటే సమిష్టిగా చేస్తే ఇవాళ బ్రహ్మాండంగా మా దగ్గర నడుస్తూ ఉందన్న. మీరేదో నిన్నడం ముందరం ఆర్డర్ వచ్చిందని చెప్పి ఏదో ట్రాన్స్ఫర్ చేయడం కోసం మా సీఓల నుంచి ప్రాబ్లం సెట్ అయిన మా వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు. మా వాళ్ళని ఎవరిని మార్చకూడదు అంటే నా విజ్ఞప్తి. సరే అది మీకు ఇంకా మీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో మీరు ఏమైనా ప్రాబ్లం ఉంది నేను చేసుకుంటే అది మీ ఇష్టం, కానీ మా సీఓలు అందరూ అన్ని బ్యాంకులలో అందరూ బాగానే పనిచేస్తారు, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. అంతకుముందు నేనే మీకు ఇక్కడ బాగాలేరన్నా అక్కడ బాగాలేరన్నా అని చెప్పి ఫస్ట్ టైం చెప్పాను. సత్యాన్ని కూడా 2-3 సార్లు ఫోన్ చేశాను, కానీ అది మెల్లగా సెట్ అయింది. వాళ్ళందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. సరే నామినేటెడ్ పోయినప్పుడు రాజశేఖర రెడ్డి వల్ల మనం ఇంత చక్కగా ఇవ్వాల. ఇది 32వ బిల్డింగు, 33వ బిల్డింగ్ సొంత డబ్బులతో కట్టుకున్నాం. దాదాపు 20 కోట్ల రూపాయలు, 2.5 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. జాగా కొనుక్కొని కట్టుకున్నాం. ఈ రకంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. సంఘాలు ఇవాళ పెద్దపల్లి ఇంకోటి అసలు మర్చిపోయినా, ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి నేను అభినందనలు తెలియజేయాలి. ఈ వేదిక పై నుంచి ఎక్కడ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన PM కుసుమ్ అంటే సోలార్ పవర్ ప్లాంట్లలో వారి ప్రోత్సాహంతో కలెక్టర్ గారు 4 సొసైటీలకు 5-5 ఎకరాలు ఇచ్చి ఒక్కొక్క మెగావాట్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ పెట్టిస్తూ ఉన్నారు. త్వరలోనే 2-3 రోజుల్లోనే దానికి కూడా ఇవాళ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకు లోన్స్ అన్ని కూడా మంజూరు చేస్తూ ఉన్నాం. నేను నిన్న గౌరవనీయులు మంత్రివర్యులతో కూడా మాట్లాడిన శ్రీధర్ బాబు గారితో, వారు సమయం ఇస్తే మళ్ళొక కార్యక్రమం చేసి దాన్ని కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఈ రకమైన ప్రోత్సాహం కావాలి మన. ఇవాళ గుజరాత్లో అమిత్ షా గారు ప్రభుత్వ ఖాతాలన్నీ కూడా సహకార వ్యవస్థలో తెరిపించారు. నేను మొన్న ఖాతాలు తెరిచిండ్రు, 8,000 కోట్ల డిపాజిట్లు ఒకటే 6 నెలల్లో వచ్చినాయి. అటువంటి డబ్బులు తెప్పించే ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం చేసే తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం సహకార సంఘాల ద్వారా చేయాలి, సహకార బ్యాంకు ద్వారా చేయాలని అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకొని ఇలా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే శైలి మన దగ్గర నడిచినట్టయితే, రాజకీయాలకు అతీతంగా నడిచినట్టయితే ఇంకా గొప్పగా సేవ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని జాగాల మా శాసనసభ్యులు మంచోడు కాబట్టి సంఘాలన్నీ కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయి. కొన్ని జాగాల టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని సంఘాలు కొనుగోలే బంద్ చేశారు. నిన్న ఉన్న మా దగ్గర సిరిసిల్లలో ఇంకొక అద్భుతం జరిగింది. జీలుగు పచ్చరొట్ట అది బంద్ చేసి వేరే బయట అమ్మిస్తున్నారు. చెప్పులు పెట్టుకొని లైన్లు నిలబడుతుంటాయి. ఇప్పుడు ఆడ ఇదివరకు సంఘాల ద్వారా అమ్మేది, ఇప్పుడు ఎరువులు కూడా బంద్ చేస్తారట. ఎందుకంటే అవి టీఆర్ఎస్ వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి ఎరువులు కూడా బంద్ చేస్తారని చెప్పడం జరుగుతూ ఉన్నది. దయచేసి ఇటువంటి చిన్న ఆలోచనతోని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా వారణాసి చిత్రం విడుదల చేశారు. నవయువ దర్శకుడు, కథా రచయిత, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన అడబాల రాహుల్ రాయేష్ దర్శకత్వం వహించి నిర్మించిన వారణాసి చిత్రాన్ని ఈరోజు బండారు సత్యానందరావు రావులపాలెం పార్టీ కార్యాలయంలో సినిమా పోస్టర్ రిలీజ్ చేసి సినిమా యూట్యూబ్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు. చెప్పండి. డిపెండెంట్ ఫిల్మ్ తీసాము. సమాజంలో బాలికల మీద జరుగుతున్న చిన్న చిన్న అఘాయిత్యాల గురించి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ పడాలని ఒక అద్భుతమైన ఒక చిరు చిత్రం అని చెప్పడం. 1.5 గంటల నిడివి వస్తుంది. నేను అడబాల రాహుల్ రాయని చిరు చిత్రం దర్శనం ట్రై చేస్తాను. ఫస్ట్ ఫిల్మ్ మీకు చేయాలని డెమో చాలా బాగుంటుంది. చేస్తున్నాను నువ్వు పొందుతాను.
కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ సర్వేను అడ్డుకున్న గ్రామస్తులు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రపల్లి గ్రామ శివార్లో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. ప్రభుత్వం నుండి ఎలాంటి ధీమా లేదని, స్పష్టమైన హామీ వచ్చే వరకు మా భూముల్లో సర్వే నిర్వహించడానికి ఒప్పుకోమని తేల్చి చెప్పిన రైతులు, గ్రామస్తులు. ఏమైందంటే మన గ్రామ సభలు జరిగింది తెలియదు కానీ గ్రామ సభలు కొందరు ఆర్టీఓ గారిని వాళ్ళని అడిగారు. సార్ మాకు జనాలు పోయేటప్పుడు ఏమి కూడా మమ్మల్ని దగ్గర ఆ మిగిలిన ఫోను ఉంటే దున్నుకునేకే మాకు విని సాలైంది సాలైందబ్బా అంత కూడా అవతల పోయి చేసుకోమను. ఈడ ఎవరు చెప్పిండ్రు మాకు భూమి మిగిలింది ఎంత? ఈ ఊళ్ళో ఎవరు చెప్పిండ్రు మాకు భూమి? ఆదివాళ్ళు ఎవరు అడిగిన? మా ఊరోళ్ళు అన్ని ఊర్లు అడిగినాయి, మా ఊరు అడిగలేదు కదా. నేను ఇంటుంటా చెప్పు, మా ఊర్లో ఎవరు మిగిలిన భూమి ఎవరిని చేయలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.